ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకో ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమయ్యింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయ్యింది. పిచ్చుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చేయొద్దు, అవి మంచివి కావు అని. కాని ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకు దొరికిపోయింది. ఈ కథ నీతి మన చుట్టూ వాళ్ళను చూసి మన గురించి న్యాయం చెబుతారు. అందుకే మనం ఎవరితో స్నేహం చేయాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి.